హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను సింపుల్ స్నాక్ ఐటెం చేస్తున్నాను చికెన్తో అన్నమాట. క్రిస్పీ చికెన్ స్ట్రిప్స్. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకోవాలి, వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని వీటిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఇవి బేసిక్ మసాలాలు తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే మీకు నచ్చిన విధంగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. దీన్ని ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కొంచెం సైడ్కి మ్యారినేట్ అవుతుంది. దీనికి సైడ్కి పెట్టేసేద్దాము. దీనికి సైడ్ ఒక 15 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే ఇందులోకి నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్గుని పలగొట్టేసి మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత చూసుకుంటూ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా. ఒక 1 ఎగ్లో 1/2 or 1/4 అయితే సరిపోతుంది. నాకు 1/2 సరిపోయింది నేను తీసుకున్న 1/2 kg బ్రెస్ట్ పీసెస్కి. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంచి కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోరు, ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాము. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కావాలంటే మీరు బేక్ కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని ఆయిల్ వేడవ్వాలన్నమాట. బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క పీసెస్ వేసుకోవాలి, ఒకేసారి వేయకుండా. ఒక్కో పీస్ వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ లోపు ఇది కుక్ అయిపోతుంది. ఎక్కువ కుక్ చేస్తే బ్రెస్ట్ పీస్ అది రబ్బర్ లాగా అయిపోతుంది. ఎక్కువ కుక్ చేయకూడదు. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి అయిపోయాయండి. ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. నేను మళ్ళీ ఇంకో వాయి వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా పెరి పెరి మసాలా, పిజ్జా సీజనింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇవి ఇష్టంగా తింటారు. అంతే అండి, అయిపోయింది. Thanks for watching.